రైట్. యెహెజ్కేలు 3వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదువుకున్నాం. దాన్ని ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. పైన వచనాల్లో 7 దినాలు అక్కడ ఉండవలసి వచ్చింది. ఎక్కడ ఉండవలసి వచ్చింది? 12వ వచనంలో యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటుని. ఏ నదమ్మా? కేబార్ నది దగ్గర. అక్కడ చెరలో ఉన్న వారి దగ్గరికి పంపించాడు. అయితే తర్వాత ఆ 7 దినాలు అయిన తర్వాత ఇంకొక దర్శనాన్ని దేవుడిచ్చాడు, ఇంకొక హెచ్చరికని దేవుడిచ్చాడు. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఇలా ప్రవక్త అంటే, నిజమైన ప్రవక్త అంటే దేవుడు తనకి ఏది చెప్తే అది, ఒక పొల్లైనా పొట్టైనా కలపకుండా తీసివేయకుండా ఎవరికి చెప్పమంటే వారికి చెప్పాలి. ఈ బైబిల్లో ఉన్న ప్రవక్తులందరూ కూడా యెహోవా ప్రవక్తులు, సత్య నిజమైన ప్రవక్తులు అన్నమాట. ఓకే. సో కాబట్టి ప్రవచనాలు 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండోది శరీర సంబంధమైనది. ఈ శరీర సంబంధమైనది పెద్ద ఉపయోగం ఉండదు మనకి కదా. ఈ శరీర సంబంధమైనది లోకం కూడా చెప్తుంది. ఇప్పుడు రేపు తుఫాను వస్తుంది అనుకో, ఎవరు చెప్తారు? దానికి ఇప్పుడు పెద్ద ప్రవచనం అవసరం లేదు. ఆ రోజుల్లో అవసరం. ఏ రోజుల్లో? ఈ టెక్నాలజీ లేని టైం. అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత నరకం ఉందని ఎవరు చెప్తారు? దానికి రెవల్యూషన్ కావాలి, దానికి దేవుడు చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత ఏమన్నాయో ఎవరికైనా తెలుసా? ఎందుకంటే లోకాన్ని వదిలేసిన వాడు, చనిపోయిన వాడు తిరిగి రాడు, వాడు ఏం తెలియజేయలేడు. అందుకనే చనిపోయిన తర్వాత ఏమున్నాయో ఏం లేవో ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ దేవుడే లోకానికి దిగొచ్చాడు. ఆయన పేరు ఎవరండి? యేసు ప్రభు. ఆ లోకం నుండి వచ్చాడు, మరి ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళాడు, మళ్ళీ ఆ లోకం నుండి ఈ లోకానికి రాబోతున్నాడు. మనల్ని అందరినీ తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకోబోతున్నాడు. ఎంతకాలం? యుగాలు. ఓకేనండి. ఈ శరీరం మారుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకపు శరీరాన్ని ఇస్తాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శరీరంతో, మానవ శరీరంతో వచ్చాడు. మానవాడి పాపాన్ని తన శరీరంలో శిక్షణ విధించి పరిహారం చేశాడు, రక్తము కార్చాడు, మరణి తిరిగి లేచాడు. నమ్ముతారా? లేచాడు. ఏ దేహంతో లేచాడు? మహిమ అక్షయమైన దేహంతో, పరలోకపు దేహంతో లేచాడు అన్నమాట. భూలోకపు దేహంతో వచ్చి పరలోకపు దేహంతో లేచాడు. అట్లా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన ప్రతి వారు, మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందిన వారంతా ఈ లోకంలో చనిపోయినా మళ్ళీ ఏమవుతారు? బ్రతుకుతారు. ఏ దేహంతో బ్రతుకుతారు? ఆత్మ అన్నమాట. ఆత్మ, లోపల ఉన్న ఆత్మ. మళ్ళా మహిమ దేహంతో, అక్షయమైన దేహంతో, పరలోకపు దేహంతో, యేసు ప్రభు ఎటువంటి దేహంతో తిరిగి లేచినాడో అటువంటి దేహంతో పోలిక ఇదే ఉంటుంది. పోలిక ఈ శరీరానికి ఏ పోలిక ఉందో అలాగే ఉంటుంది. అది గుర్తుపట్టగలుగుతాం అన్నమాట. ధనవంతుడు లాజర్ను గుర్తుపట్టాడా లేదా? ఎందుకు? పోలిక ఇక్కడ భూమి మీద ఉన్నదే ఉన్నది. అట్లా కాబట్టి అందుకనే మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఇక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇవి సత్యమైన మాటలు కనుక వీటిని కూడా మనం నేర్చుకుని తరతరాలకి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఒకేసారి మాట్లాడి ఈ గ్రంథాన్ని మనందరికీ ఇచ్చాడు. పదే మాట్లాడు, దేవుడు నాతో మాట్లాడాడు, అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు. సాతాను కూడా ఏం చేస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి మనల్ని మోసగిస్తాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు తానే చెప్పాడు. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడంటే, అక్కడ ఉన్నాడంటే నమ్మొద్దు అని చెప్పాడు. ఎక్కడుంటాడు యేసు ప్రభు? లేఖనాల్లో ఉంటాడు. ఎక్కడ ఉండాలి యేసు ప్రభు? మన హృదయంలో ఉండాలి కదా. అట్లా
కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఏముందంటే 17వ వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయి. నేను ఇశ్రాయేలుకి నిన్ను కావలివానిగా పెట్టాను. కాబట్టి ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఎవరండి? కావలివారు. అందుకనే వారు చెప్పు చేతల్లో ఉండాలి. సంఘానికి కావలివారు ఎవరు? సంఘ కాపరి కదా, లేకపోతే ఇంకా బాధ్యత వహించేవారు. ఊరికే పేరుకి నేను పెద్దని గద్దని అనుకోకూడదు, పేరుకి అనుకోకూడదు. ఏం చేయాలి? ఆ పని చేయాలి, ఆ బాధ్యత చేయాలి. వెరీ గుడ్, బాగా చెప్పారు. అట్లాగే మీరు కూడా బాధ్యత తీసుకోవచ్చు. ఒకరు తీసుకోవచ్చు, కొంతమంది ఒక 5 మంది 10 మంది కూడా తీసుకోవచ్చు అన్నమాట. మోషే దినాల్లో ఇత్రో వచ్చి తన మామ మోషేకి సలహా చెప్పాడు. ఏమని? నువ్వు ఒక్కడివే ఇంత భారం ఎందుకయ్యా అందరిది భరిస్తావు? 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకరిని ఏం చేయాలి? నియమించి కదా, వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. లేకపోతే ఏమవుతారంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అందుకనే దేవుని వాక్యంలో దేవుని సరిగ్గా మనం నేర్చుకుని సరిగ్గా విశ్వాసం ఉంచి మనం పరలోకం కొరకు సిద్ధపడాలి. మనం సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరిచే బాధ్యత మనం తీసుకోవాలి. ఓకేనా? అందుకనే ఇక్కడ యెహెజ్కేలు ఏమని నియమించాడు? కావలివారుగా నియమించాడు. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని కావలివాడు అంటాడు. ఎవరో తెలుసా అమ్మా? మొట్టమొదటిగా ఒక వ్యక్తిని కావలివాడు అంటారు. అయితే కయ్యోను తన తమ్ముడిని సంరక్షించేది పోయి తన తమ్ముడు దేవుని ఎదుట మంచి కార్యం చేసి తాను చేయలేనప్పుడు పశ్చాత్తాపడి, అయ్యో నేను తప్పు చేశాను, నా తమ్ముడు రైట్ చేశాడు ఆయన ఎంకరేజ్ చేసి తాను కూడా మారుమనసు పొంది చేసిన తప్పుని దిద్దుబాటు చేసుకుంటే దేవుడు వద్దంటాడా? దేవుడు కోరేది ఏంటండి? తప్పు చేసిన వారు దీన మనసు కలిగి పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని ఏం చేయాలి? సెకండ్ ఛాన్స్ అనేది దేవుడు ఇస్తాడు అన్నమాట. ఓకే, అట్లా చేయకుండా ఏం చేశాడు? తమ్ముడిని హేబేల్ని, నీతిమంతుడైన హేబేల్ని చంపేసిన తర్వాత దేవుడు కయ్యోని 4 అధ్యాయములు ఉంటుంది, తర్వాత చదువుకోండి. దేవుడిని అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అంటే దేవుడికి ఏమైనా సమాధానం చెప్తాడు తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితి! కావలివాడే. మరి అన్న అంటే ఎవరు? అన్నని ఎందుకు చెప్పుకుంటావు? అక్కని ఎందుకు చెప్పుకుంటావు? తమ్ముడు తప్పు చేస్తుంటే ఏం చేయాలి? అందరినీ కూడా. ఇప్పుడు నేనేం చేయాలి? తప్పు చేయమని చెప్పాలా? రైట్ వేలో వెళ్ళమని చెప్పాలా? సరే, దుర్మార్గుడిని హెచ్చరిస్తే వాడు సరి చేసుకోడంట, సామెతల్లో ఉంటుంది. అయితే నీతిమంతుడిని హెచ్చరిస్తే లేకపోతే జ్ఞానిని హెచ్చరిస్తే వాడు ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు. సరి చేసుకునే వాళ్ళందరూ ఎవరండి? దుర్మార్గులు. బాగా చెప్పు. నువ్వెవరు? సరి చేసుకునే వాళ్ళంతా ఎవరు కదా? జ్ఞాని ఏం చేస్తాడంటే జ్ఞానాభివృద్ధి పొందుతాడు. పతనాల ద్వారా కూడా పాఠాలు నేర్చుకుంటాడు. తప్పులు చేసి అయిపోయింది, నేను ఓడిపోయాను, సిగ్గు అవమానం అని వెళ్ళిపోడు. దాన్ని దిగమింగుకొని అక్కడ వదిలేసి మళ్ళీ ఏం చేస్తాడండి? ముందుకు వెళ్తానే ఉంటాడు. అపోస్తలుడు పౌలు కూడా ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం చెప్తాడు? తినవసరం లేదు, వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న ఏవో పతనాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, విజయాన్ని బట్టి హర్షించేది లేదు, దేవుని స్తుతించి వదిలేయాలి. రెండోది పతనాన్ని బట్టి ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ప్రతిరోజు కూడా ఇది నూతన ఆరంభం. నిన్నేమైంది? వెళ్ళిపోయింది, అది పాతది అయిపోయింది, దాన్ని మర్చిపోవాలి. ఓకేనా? సో అందుకనే ఇక్కడ మనం అంతా ఎవరు అండి?
నీతిమంతులైన వారు ఇతరులకు ఎవరు కావలి వారు. ఎవరు నియమించారు? నీ భార్యకు నువ్వు కావలివాడు, నీ భార్య నీకు, నీ పిల్లలకు కావలి స్త్రీ కావచ్చు. ఎందుకంటే ఆత్మీయ విషయాల్లో తప్పులు చేస్తున్నప్పుడు వారిని ఎవరైనా కూడా సరిదిద్దితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆత్మీయ విషయాల్లో ఎవరైనా కూడా సరిచేయచ్చు. అందుకని అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఆ రీతిగా చేస్తూ వచ్చారు. 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాణ్ణి హెచ్చరిక చేయకయో నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేయుదును. అవశ్యముగా నీవు దుర్మార్గుడికి ఏమని చెప్పాలి? మనం దుర్మార్గుడికి ఏమని చెప్పాలి? ఏం చెప్తున్నారు? మీరు ఎవరికి చెప్తున్నారు? నాకేం వినపడట్లేదు. గట్టిగా చెప్పండి. తినలేదా మధ్యాహ్నం? లేకపోతే ఇంకా నిద్ర మత్తు దిగలేదా? మత్తు దిగ త్వరగా. అందుకనే సువార్త అంటే అదే. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపండి. నమ్మితే సరిపోదు, ఇంకేం చేయాలి? బాప్తిజం తీసుకుంటే సరిపోదు, మళ్ళీ ఏం చేయాలి? సమాజముగా కూడటం మానవద్దు. ఇక్కడ వాక్యాన్ని నేర్చుకుంటూ ఆరాధన, ప్రార్థన, సువార్త పరిచర్య ఇదంతా కూడా చేస్తూ రావాలి. సువార్త అంటే అర్థం ఏంటంటే దుర్మార్గుణ్ణి హెచ్చరించుట, లేక పాపిని హెచ్చరించుట. ఏమని హెచ్చరించాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఏ భేదము లేదు, అందరూ పాపులు. దట్ ఈస్ బ్యాడ్ న్యూస్. అది చెడు వార్త, దుర్వార్త. అందరూ దుర్మార్గులని చెప్పాలి. అలా చెప్తుంటే ఏం చేస్తున్నారండి? వాళ్ళే తిరుగుబడి చెప్పిన వాళ్ళని కొట్టే స్థితిలో ఉంది. సరే, అయినా భరించాలని. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది, అగ్ని ఆరదు. అది సత్యము కనుక యేసుప్రభు వచ్చాడు, సత్యవంతుడు. అది అందుకనే మనం ఆ నరకానికి పోకున్నట్లు నీతి మార్గంలోనికి మనల్ని తీసుకురావడానికి నీతియుక్తంగా ధర్మశాస్త్ర ప్రకారం మనందరి పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణం మనకు బదులుగా ఎవరు పొందినారు? యేసు. ఆయన పాపము లేనివాడు కనుక తిరిగి లేచాడు. మనమంతా ఏమవుతున్నాం? మన తాతలు ముత్తాతలు ఏమయ్యారు? పాపులు కనుక చనిపోయారు, తిరిగి లేచారా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు లేపబడతారు. ఎవరి ద్వారా? పునరుద్ధాన దినం ఒకటి ఉంది. ఆ దినమందు వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంతే మృతులు సజీవులుగా లేస్తారు, జీవ పునరుద్ధానానికి లేస్తారు, నిత్య జీవ పునరుద్ధానానికి లేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ వాక్యం ఏదైతే ధరించాడో, ఏ శరీరాన్ని అయితే ధరించినాడో అటువంటిది శరీరంతో లేస్తారన్నమాట. ఓకేనా? కాబట్టి పాపిని ఇప్పుడు మనందరం ఎవరికి కావాలి వారని చెప్పండి? పాపులందరికీ కావాలి వారు. నీ ఇంట్లో ఉన్న పాపులు దుర్మార్గులు కానీ, నీ ఇంటి పక్కన ఉన్న దుర్మార్గులు కానీ, నీ ఊర్లో ఉన్న దుర్మార్గులు కానీ, నీ దేశంలో ఉన్న దుర్మార్గులు, అందరి విషయంలో ఎవరు బాధ్యులు చెప్పాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ రావాలి. హెచ్చరించకపోతే ఏమవుతుంది? నీవు పాపి అయితే నీకు నరకం ఉంది కనుక ఆ నరకము నుంచి రక్షించడానికి రక్షకుడు వచ్చాడు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నాకు చెప్పాలి. దీన్ని సువార్త అంటారు. సువార్త అంటే ఏం చేయాలి? కేవలం ఫేవరబుల్గా ఉరికే పైన మాట్లాడేది కాదు, కానీ ఫస్ట్ నువ్వు పాపమని ఒప్పుకోవాలి. ఇక్కడ ఉన్నవాడు పాపులా కాపులా?
పాప ఏం శాంతి పాపివా కాపువా? కాపులా? పాపి. ఎలా పాపి? నీ పేరేం పేరమ్మా? అంతకుముందు వచ్చింది మర్చి. పూజిత. రైట్. పూజిత, నేను మంచిదానా చెడ్డదానా? రెండు ఉంటాయి కదా. మంచి మాట్లాడతావు, చెడు మాట్లాడు. కోపం వస్తుంది, ప్రేమ ఉంటుంది. సడన్గా వచ్చేస్తుంది కోపం, మళ్ళీ ఏమవుతుంది? కోపం తగ్గిపోతుంది. ఇదంతా ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నమాట. మరి మంచిదాన్ని నేను ఎలా చెప్తావు? ఏ ఒక్కరు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరైనా ఉంటే చెప్పండి చూద్దాం. ఉంటే గింటే ఎవరండి? యేసుప్రభు ఒక్కడే. ఈ భూమి మీద నీతిమంతుడు, పాపము లేనివాడు ఎవరండి? యేసుప్రభు ఒక్కడే. అయినప్పటికీ ఆదాము నుంచి ఈ సర్వలోకంలో ఉన్న మనుషులందరి పాప శిక్ష తన మీద వేసుకుంది. అందుకనే పాపములను వచ్చే జీతం మరణం, కానీ పాపములకు వచ్చే జీతము ఆదాము పాపమే అందరినీ నరకానికి పంపిస్తుంది. నీవు నేను చేసేది అవి క్షమాపణ వేడుకుంటాం. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత జన్మ పాపం పోయింది, కానీ కర్మ పాపం కంటిన్యూ అవుతుంది. పాపం అంటే ఏంటి? అపవిత్రత, అవిధేయత కదండి. మీటింగ్కి రావాలి, లేటుగా వచ్చాం. అనుకూల సమయం ఉంది కానీ ముందుగా సిద్ధపడి రావాలి, కానీ ఎట్లా వచ్చాం? అది మన జన్మ హక్కు, స్పెషాలిటీ. రావాలంటే ఏం చేస్తాం? ముందుగా వచ్చాం. అర్థమైందా? మా సాగర్ టైంకి వచ్చాడు, పొద్దున్న రాలేదు, టైం పర్వాలేదు. మీ గురించి వెయిట్ చేస్తాం. ఎన్ని గంటలకి ఓపెన్ చేసి? 5:30 కంటే ముందు. 5:30 అంటే 5:15కి ఓపెన్. అర్థమవుతుందా? సో ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. పాపం అంటే ఏదో అబద్ధం చెప్తానో, ఏదో చేస్తే అని అక్కడికి తీసుకెళ్తారు. అది చెయ్యకపోవచ్చు. అంటే తలంపుల్లో చేస్తామనుకోండి, క్రియాపూర్వకంగా ఒకవేళ చేయకపోవచ్చు. ఓకే, యేసుప్రభు నమ్మని వాళ్ళు కూడా తాము భద్రపరుచుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు నీతిమంతులేమీ కాదు. సో కాబట్టి నీతిమంతుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు దుర్మార్గతను విడిచిపెట్టి ఏం చేయాలండి? మంచివారుగా మనం జీవించేది నేర్చుకోవాలి, నీతిమంతులుగా జీవించేది నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏముందండి? కావలి వారంట అర్థం ఏంటి? సాగరన్న, పాపులందరికీ మీరు పాపులు, అయితే మీకు రక్షణ ఉంది. అది యేసు ప్రభులో రక్షణ ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలు ఏం చేయాలి? ప్రకటించాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఇంకా నువ్వు ఎక్కడున్నావు? దుర్మార్గతలో ఉన్నావు. యేసు ప్రభుని అంగీకరించకపోవడమే దుర్మార్గత. దుర్మార్గులు ఎవరయ్యా అంటే యేసుని అంగీకరించు. ఎందుకంటే దేవుడు ఉచితంగా ఆత్మరక్షణ సిద్ధం చేసి క్రీస్తులో ఆ నిత్య నరకం నుంచి విడిపించి స్వర్గానికి తీసుకెళ్తానంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే ఏముందండి? నీకు ఇష్టమైన క్రియలు చేయటమే దుర్మార్గత. దేవుళ్ళు కాని వారిని పూజించటమే దుర్మార్గత. మనుషుల యొక్క కట్టడలను పాటించటమే దుర్మార్గత. ఇప్పుడు అందుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకుని దాన్ని పాటించాలి. తర్వాత రండి 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును కానీ నీవు తప్పించు. ఒకవేళ ఒక దుర్మార్గుని, ఒక పాపిని, నీవు పాపివి, నీకు రక్షణ యేసుప్రభులో దొరుకుతుందని మనం హెచ్చరించిన తర్వాత ఆ బాధ్యత నుండి మనం విడుదల పొందాం. ఆయన నమ్మలేదు, నమ్మకపోతే ఎవరి బాధ్యులు? అందుకని ఇక్కడ మొట్టమొదటిగానే యెహెజ్కేలుకి 2వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, ఏమని? వారు వినినను సరే, వినకపోయినను సరే ప్రవక్త ఉన్నాడని ఏం చేయాలి? ప్రవక్త అంటే దేవుడు చెప్పిన మాటలనే చెప్తాడు, దేవుని హెచ్చరికలు ఇస్తాడు,
ఒకవేళ ఆపద ఉంటే, అపాయం ఉంటే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే దాన్ని వారికి ఏం చేస్తాడు. నోవహు దినాల్లో ఆపద వస్తుంది, అపాయం వస్తుంది, నేనంతా నాశనం చేస్తానని చెప్పాడు. చెప్పి వదిలేశాడు అట్లాగే. విత్ గాడ్ దేర్ ఇస్ నాట్ ఓన్లీ బ్యాడ్ న్యూస్, బట్ దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ టు. బ్యాడ్ న్యూస్ ఒకటే కాదు కానీ ఇంకేముందండి, దుర్వార్త మాత్రమే కాదు కానీ ఇంకేముందండి, సువార్త కూడా ఉంది. దుర్వార్త ఏంటి? నువ్వు పాపివి వస్తావు, దైవోగ్రతకి వెళ్తావు. మానవ సాగు తాత్కాలికమైనది కాదు. ఆత్మ నరకం అంటే యుగ యుగాలు నరకంలో కాలుతూ ఉండాలి, దేవుని నుండి దూరంగా ఉండాలి. జాయ్ అంతేనా? నువ్వు తప్పించుకున్నావు కదా, మళ్ళీ జాగ్రత్త, దాంట్లో పోకు, జాగ్రత్తగా విను, టైంకి రా. ఆ టైంకి వెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళి ఏదో కూర్చుని గంట సేపు చేయకు. ఇవన్నీ పడిందంటే మీరు రిపీట్ అవుతాయి. ఓకే, పడకుండా చూసుకోండి నా మైండ్లో. ఓకే, కాబట్టి ఎంతవరకు వచ్చింది? హెచ్చరిక. అయితే నోవహు కుటుంబం ఒక్కడే నమ్ముకున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే వాడిని సిద్ధం చేసుకోమన్నాడు. కట్టే శక్తి ఎవరు ఇచ్చారండి? దేవుడు ఆలోచన ఇచ్చాడు, అంత కావాల్సిందంతా ఇచ్చాడు. చేసుకున్న తర్వాత దేవుని ఉగ్రత స్టార్ట్ అయింది. వర్షం వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. వీరంతా సురక్షితంగా లోపల. మనుషులందరూ ఏమైపోయారు? కొన్ని జంతువులకి మంచి అదృష్టం కలిగింది. ఏంటది? అన్ని జంతువులు కూడా ఏమైనాయి? మిగిలిన వారంతా లోకంలో నాశనం అయిపోయారు లేదా? కాబట్టి ఇప్పుడు దేవుడు జలప్రళయంతో మానవాళ్ళు నాశనం చేయడు, కానీ అగ్ని గంధకాలతో ఓకే భూమి ఆకాశం కూడా ఏమవుతుందంటే గతించదు. యేసుప్రభు ఒకసారి వచ్చాడంటే రెండోసారి కూడా వస్తాడని రాయబడింది. ఇది ప్రవచనం. వచ్చినప్పుడు ఏమవుతుందండి? యేసునందు విశ్వాసం ఉంచిన వారంతా మహిమాదేహంతో ఎత్తబడతారు, మిగిలిన వారంతా ఉపద్రవానికి గురవుతారు. ఓకే అండి. తర్వాత ఈ భూమి ఆకాశం గతించిపోతుంది 1000 ఏళ్ళ తర్వాత. యేసుప్రభు రెండోసారి వచ్చాక అప్పుడు నూతన భూమి నూతన ఆకాశము ఇక్కడ అంటే స్వర్గం ఇక్కడ దిగి వస్తుంది. ఆ స్వర్గంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆ స్వర్గంలో ఇంకెవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. ఆ స్వర్గంలో ఇంకెవరు ఉంటారు? అయ్యగారులు ఉంటారు. అయ్యగారులు కదా, దుర్మార్గులమా సన్మార్గులమా? అందుకనే యేసుప్రభు నమ్ముకొని జాగ్రత్తగా ఉండే నేర్చుకోవాలి. ఇప్పుడేం నేర్చుకుంటున్నాం? సరే, మనం నీతిమంతులం అయ్యాం. అనీతిమంతులకి ఏం చేయాలి? మనం హెచ్చరిక చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కామ్గా ఉండకూడదు. నీ బతుకు నీది, నా బతుకు నాది అనకూడదు. కానీ నువ్వేం పోషించవద్దు. కానీ చనిపోయిన తర్వాత జరిగే విషయాలన్నీ వారికి తెలియదు కాబట్టి, నీకు తెలిసినాయి కాబట్టి నువ్వు చెప్పాలి. దేవుడు నీ దుర్మార్గత నుంచి విడిపించి నేను రక్షించడానికి, స్వర్గానికి చేర్చడానికి చేసిన క్రియల్ని నీవు వివరించాలి. అదే కావలి పని. చేస్తున్నామా అనేది పరీక్షించుకో. తర్వాత ఒకవేళ మనం అలా చెప్పిన తర్వాత ఆత్మ విషయంలో ఏమైందండి? మనం విడుదల పొందాం, లెక్క చెప్పవలసిన పని లేదు. తర్వాత విడిచి ఇక్కడేముందండి? ఇక్కడ తిరిగి నీతిమంతులు కూడా ఒకవేళ దుర్మార్గతలోకి వెళ్ళిపోయారు. ఒకసారి వెలిగింపబడి యేసుప్రభుని అంగీకరించి కొన్ని రోజులు కొనసాగి నీతి మార్గంలో తిరిగి చెడు మార్గంలోకి వెళ్ళిపోయిన వారిని కూడా ఏం చేయాలి? అదే సంఘం చేసే పని. హెచ్చరిక. ప్రతి వారు అవిధేయులైన వారు, అపవిత్రులైన వారు, నరకానికి వెళ్ళే వారందరినీ, దేవుణ్ణి క్రీస్తుకి దూరంగా ఉండేవారందరినీ హెచ్చరించారు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు తిడతారేమో, నాకెందుకు వచ్చినా. వాళ్ళు అట్లాగే చేశారు. ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొరప్రాణంతో ఉన్నాడు, పడి ఉన్నాడు. ఒక ఆయన వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, నాకెందుకు లే అని వెళ్ళిపోయాడు.
ఇంకొక ఆయన వచ్చాడు యాజకుడు, నాకెందుకులే అని దూరం నుండి ఏం చేశాడు? ఒకవేళ ఆ వ్యక్తి బాగుండి రా నీకు 10,000 రూపాయలు ఇస్తానని పరిగెట్టుకుని వస్తాను. కానీ ఈ వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు కానీ ఒక ఆయన వచ్చాడు. ఎవరండి? మంచి సమరయుడు అండి, యేసుక్రీస్తు. ముందు ధర్మశాస్త్రం వచ్చింది, నిన్ను పాపిగా తీర్చి మరణపాత్రునిగా చేసింది. ఓకే, ఏది పాపం వలన, ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటి, పాపానికి వచ్చే తీర్పులు, శిక్ష ఏంటి అనేది తెలియజేసింది ధర్మశాస్త్రం. ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు ఏం చేశారు? అది యేసుప్రభు వస్తాడు అని చెప్పారు, ఆయన్ని నమ్ముకోండి అని చెప్పారు. కాబట్టి నమ్ముకున్నారా? యూదులు ఎవరు నమ్ముకోలేదు. ఇప్పుడు ఎవరు నమ్ముకుంటున్నారు ఎక్కువ? అన్ని జనులు. మనమంతా అన్ని జనులు కదా నమ్ముకుంటాం. దుర్మార్గత నుంచి మళ్ళుకొని ఎక్కడికి వెళ్తున్నాం? నీతి మార్గంలో వచ్చాం. నీతి అంటే అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. వీ డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఏం చేస్తామంటే నీతిమంతుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతి క్రియలు చేస్తాడు. దేవుడు చెప్పిన క్రియలు, నా సొంత క్రియలు చేయదు, నాకు ఇష్టమైన క్రియలు చేయకూడదు. అందుకనే వాక్యంలో ఏం చేయాలి ఏం చేయకూడదని అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. విశ్వాసం ఉంచిన తర్వాత వాక్యానుసారమైన నీతి క్రియలు మనం చేయాలి. సువార్త ప్రకటించడం నీతి క్రియ కదా? సత్క్రియ. ఆరాధించడం నీతి క్రియ కదా? ప్రార్థించటం దేని కొరకు? నాకు 3 కార్లు ఇయ్యి, 3 బంగ్లాలు ఇయ్యి అంటే అదేంటది? అది తప్పు. ఏమివ్వాలి? అది ప్రభువా పలానా వాడిని రక్షించు, పలానా వాడిని రక్షించు అని మనం చేయాలి. పలానా వాడికి ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యాన్ని బాగు చేసి వారి యేసు ప్రభువు నమ్ముకునేటట్టు ఆత్మిక లింక్ చేయాలి. కేవలం భౌతికమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అదండి. కాబట్టి నీతిమంతులు కూడా ఏమవుతారు? తప్పిపోయే డేంజర్ ఉంది. కాబట్టి వారిని కూడా మనం ఏం చేయాలి? మేము వచ్చినప్పుడల్లా అందుకని ఎక్కడ తప్పిపోతారు కొంచెం లూజ్గా ఉన్నా, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అందుకనే చెప్పేదన్నమాట. లేదు మీరు వినరనుకోండి, మీరే లెక్క చెప్పారు. అదే విన్నారనుకోండి, నా బాధ్యత నెరవేరుతుంది. తర్వాత మీకు కూడా మేలు, మీకు మేలే, నాకు మేలు. కాబట్టి నాకు మేలు చేస్తారా, మీరు మేలు చేసుకుంటారా? 2 చేసుకోవాలి. బాగా తెలుసు. ఇప్పుడు ఇంకో మాట చదవండి, 21 గట్టిగా చదవమ్మ కొద్దిగా. అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన యెడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకును. చూసారు, నీ మట్టుకు నీవు. ఇక్కడ ఏం చేయాలంట? పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక. అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన యెడల అతడు ఆవశ్యకముగా. ఎందుకంటే పాపమునకు వచ్చే జీతం ఏంటి? కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావు, దేవుని వైపు తిరిగి అని చెప్పినప్పుడు ఏం కావాలి? అనేక మంది పొద్దున్న కూడా చూసుకున్నాం, రాజుల గ్రంథాల్లో కూడా తప్పులు పాపాలు చేసిన రాజులు కూడా ఉన్నారు. వారిని హెచ్చరిక చేయగా. ఇప్పుడు దావీదు వంటి రాజు పాపం చేశాడు కదండి, వ్యభిచారం చేశాడు, హత్య కూడా చేశాడు. ఆ వ్యక్తిని దేవుడు నాతాన్ అనే ప్రవక్తని పంపించి హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన తర్వాత మారుమనసు పొందాడా లేదా? దేవునితో సమాధాన పడ్డాడు. ఇప్పుడు ఎవరికి మేలు జరిగింది? నాతానికి మేలు జరిగింది, దావీదుకి మేలు జరిగింది. అర్థమైందా? నా మాట మీరు విన్నారనుకో, నాకు మేలు జరుగుతుంది. ఇక దాని గురించి ఊరికే దేవుడు నన్ను ఏమంటారు సతాయించడు. వాడికి ఆయనకి ఎందుకు చెప్పలే, యాకోబుకి ఎందుకు చెప్పలే, ఈ షాలేంకి ఎందుకు చెప్పలే పోగొద్దని. ఇవన్నీ ఇప్పుడు అట్లా మీరంతా ప్రభువుకి తగినట్టుగా ఉన్నారనుకోండి, నేను హాయిగా నిద్రపోవచ్చు. లేకపోతే లోపల ఆందోళన ఉంటుంది ఎప్పటికీ. నాకేదో లేదనే ఆందోళన ఉండదు నాకు. అదే ఒక ఆత్మ సరిగ్గా లేకపోతే
ఒక విశ్వాసి నీతిమంతుడైన వాడు సరిగా లేకపోతే కేవలం వచ్చి వెళ్ళిపోతూ వాక్యానికి అనుగుణంగా తమ ప్రవర్తనని విశ్వాసాన్ని మలుచుకోకపోతే వారి విషయమై దుఃఖం కలిగి ఉంటాం, భారం అనేది కలిగి ఉంటాం. కాబట్టి అందుకనే మనమంతా ఏం చేయాలండి? ఆరాధించాలి. అయితే ఇప్పుడు మనం ఏమైనా ఆరాధన చేయాలి? దుర్మార్గుల్ని మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా. దాని కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? తర్వాత మనకేం చేశాడు? కావలి వారిని పెట్టాడు, మనల్ని కూడా కావలి వారిగా చేశాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. ఆరాధనలోకి వెళ్దాం.